నమస్కారం మీరు చూస్తున్న సిసిసి న్యూస్ నేను దేవి ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు ఫైల్స్ తగలబెట్టిన వారిపై శాఖాపరమైన చర్యలు మంత్రి కందుల దుర్గేష్ పోలవరం భూసేకరణ కార్యాలయం సందర్శన సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత దేవస్థానం అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలతో తరిస్తున్న భక్తజనం అద్దెకు దిగిన వ్యక్తి 7 నెలలుగా కనిపించడం లేదని ఆవేదన న్యాయం కోసం ఎదురు చూపులు సింహాచలం తొలి పావంచ నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి సింహాద్రి అప్పన్నను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రికి దేవస్థానం అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి టీడీపీ సీనియర్ లీడర్ వంగలపూడి అనిత కుటుంబంతో కలిసి సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు సింహాచలం అప్పన్న స్వామి తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి 1040 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు మెట్ల మార్గంలో ఉన్న దేవతామూర్తులను దర్శించుకుంటూ భక్తులతో ఆమె మాట్లాడారు పలువురు భక్తులు హోంమంత్రితో సెల్ఫీలు తీసుకున్నారు భక్తులను పలకరిస్తూ అనిత ఉత్సాహంగా కొండకు చేరుకున్నారు ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం పొందారు అనంతరం స్వామివారి ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైల్స్ తగులుపెట్టిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు గత ప్రభుత్వంపై పోలవరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టు కార్యాలయంలో ఫైల్స్ తగలబెట్టిన ఘటనను తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని ఇందులో బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంపై తగిన విచారణ చేపట్టవలసిందిగా జాయింట్ కలెక్టర్కు సూచించడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు పోలవరం ఎడమ కాలువ భూసేకరణ ప్రాజెక్టు కార్యాలయాన్ని సందర్శించి ఘటన వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా జవాబుదారీతనం ఉండేలా ప్రజలకు సుపరిపాలన అందించాలనే సంకల్పంతో ఉందన్నారు పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆఫీస్ రికార్డులను సంబంధించిన పేపర్లను తగులుపెట్టిన విషయాన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుందన్నారు ఇందులో వాస్తవాలు తెలుసుకునేందుకు జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టాలని మంత్రి కోరడం జరిగింది ఇందులో దోషులను గుర్తించాలని ఆసక్తి వద్దని ఈ ఘటనలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామ్యమైన వారిని ప్రతి ఒక్కరిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు ఫైల్స్ డిస్పోజ్ చేసే క్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాల్సిన వాటి విషయంలో సంబంధిత సిబ్బంది అలసత్వాన్ని ఉపేక్షించమని మంత్రి స్పష్టం చేశారు ఈ సంఘటనపై జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాయుడు వివరణ ఇస్తూ దోషులని తేలితే శాఖాపరమైన చర్యలతో పాటు పోలీసు వారి ద్వారా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు తీసుకెళ్లి తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు అలా తగలబెట్టిన వాళ్ళు కానీ తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరో కూడా శిక్షని తప్పించుకోలేరు దీని మీద జేసీ గారు కూడా చెప్తున్నారు ఆయన కూడా కొత్తగా వచ్చారు వారు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి కనుక నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు ప్రభుత్వం మాత్రం సీరియస్గా ఉంది ఈ విషయంలో మనకి ప్రజలకి మనం ఒక స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి ఇవాళ జరిగినటువంటిది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జరిగింది ఈ కాగితాలు తగలబెట్టడం అనేది దీన్ని మాత్రం ఉపేక్షించం అనేటువంటి మాట చెప్తున్నాను ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ బయటికి లాగి శిక్షించడానికి మేము సిద్ధం ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ భూసేకరణ ప్రాజెక్టు కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఫైల్స్ దగ్ధం చేసిన విషయం తెలిసిందేనని ఆ మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్టు తెలియజేశారు చెత్త తగులుపెట్టే చిన్న ప్రదేశంలో కొన్ని ఆఫీస్ కాగితాలు కాల్చివేశారన్నారు సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసిన దృష్ట్యా విచారణ చేపట్టడం జరుగుతోందన్నారు రాజమండ్రి ఇన్ఛార్జ్ ఆర్డీఓ కేఎల్ శివజ్యోతి డిప్యూటీ కలెక్టర్ కె వేదవల్లి డీఎస్పీ భావ్యకిషోర్ రాజమండ్రి రూరల్ తహసీల్దార్ జె లక్ష్మీరమ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు సో దానికి సంబంధించి ప్రిలిమినరీగా రెవెన్యూ వాళ్ళు దే హావ్ డన్ సమ్ ఎంక్వైరీ అండ్ మా సైడ్ నుంచి చేసాము ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు వారు కాబట్టి మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఫర్దర్ డీటెయిల్డ్గా రికార్డ్ బై రికార్డ్ ఏమి మిస్ అయ్యాయి ఏవి ఒరిజినల్స్ ఉన్నాయి ఏమేమి అయ్యావన్నీ కూడా వెరిఫై చేస్తాము ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అలాగే ఈ డిస్ట్రక్షన్ చేయడానికి ముందు
దెర్ విల్ బి ఏ ప్రొసీజర్, గవర్నమెంటల్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్, లేట్ డౌన్ ప్రొసీజర్ ఏముంది, అది ఫాలో అయ్యారా లేదా, లేకపోతే ఎవరు చేశారో వారి మీద కంపల్సరీ ఏమైనా మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంటే వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. సో దీన్ని హై ప్రొఫైల్ కేసు కాబట్టి విల్ గెట్ ఇట్ ఇన్వెస్టిగేటెడ్ త్రూ ఏ సీనియర్ ఆఫీసర్. రాజమండ్రి గౌతమఘాట్ అయ్యప్ప స్వామి ఆలయంలో గణపతి హోమం నిర్వహించారు. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్లో శ్రీ ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో చలపతి గురుస్వామి పర్యవేక్షణలో గణపతి హోమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు నమ్ముద్రి నందకృష్ణన్ గణపతి హోమాన్ని చేయించారు. ఈ కార్యక్రమంలో వడ్లమూరి వెంకటరామరాజు, వాడపల్లి గంగారావు, మేడసాని నూకరాజు, చెరువూరి నాగేశ్వరరావు, చలపతి గురుస్వామి మాట్లాడుతూ దేవాలయంలో ఈ రోజు ఇరుముళ్లు, మహాగణపతి హోమం, సీతానగరం కాపురస్తులు సుమారుగా 60 మంది స్వామి మాలలు వేసుకుని గణపతి హోమాన్ని చేయించుకున్నారని అన్నారు. రాబోయే గణపతి నవరాత్రి మహోత్సవాల్లో 9 రోజులు శ్రీ గణపతి హోమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ పాలక మండలి సభ్యులు తెలిపారు. ఒక నదీ తీరాన కలిగిన ఏకైక ఆలయం మన అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ యొక్క గణపతి హోమాన్ని ప్రతివారు చేయించుకోండి. రేపు గణపతి నవరాత్రులకు 9 రోజులకు ప్రతిరోజు గణపతి హోమం చేయడానికి 500 రూపాయలు మాత్రమే పెట్టారు. కావున మామూలుగా అయితే ఒక 1200 రూపాయల దాకా అవుతుంది. 700 రూపాయలు కన్సెషన్ ఇచ్చింది దేవస్థానం బోర్డు వారు. అతి సామాన్యుడు కూడా ఈ యొక్క 9 రోజుల నవరాత్రుల సందర్భంగా ఈ గణపతి హోమం చేయించుకుని ఆ గణనాథుని యొక్క దివ్యాశీలు పొందని స్వామి శరణయ్యప్ప చలపతి గురు స్వామి రాజ. రాజమండ్రి లలితానగర్ 6వ వీధిలో వినాయక చవితి మహోత్సవాలకు రాట ముహూర్తం జరిగింది. శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్థానిక లలితానగర్ 6వ వీధిలో ఆడారి లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులచే గణపతి రాట మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, 42వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మళ్ల వెంకటరాజు, 37వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, నామన వాసు, డిఎస్వరరావు, డి నాగేంద్ర, తాతాజీ, పి సతీష్, పి రాంబాబు, రవి, అర్జున్, అప్పలరాజు, కేవి శ్రీనివాస్, కోటి బ్రదర్స్, వానపల్లి శ్రీనివాస్, అంజీ, వెంకటరామారావు, కిషోర్, తులసి, తరుణ్, సంజీవరావు, జగన్నాథం, నాగరాజు, సురేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. రాజమండ్రి కంబాల చెరువు స్వతంత్ర ఆటో స్టాండ్ వద్ద వినాయక చవితి రాట ముహూర్తం జరిగింది. రాజమహేంద్రవరం కంబాల చెరువు స్వతంత్ర ఆటో స్టాండ్ దండి మార్చి వద్ద గణపతి రాట మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లచ్చిరెడ్డి వాసు, నాలం అప్పారావు, రెడ్డి వీరబాబు, రెడ్డి రామ్కుమార్, లంకా మహేష్, పెద్దిరెడ్ల సత్యబాబు మరియు డ్రైవర్స్ అండ్ ఓనర్స్, స్వతంత్ర ఆటో స్టాండ్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र ऑटो स्टैंड गणेश महाराज को, 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 जय गणेश महाराज को, जय गणेश महाराज को. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకం చేశారు. స్థానిక క్వారీ ఏరియా సింహాచల్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్య సింహాచలం, కాలేపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు అవసరాల కిరణ్ స్వామి ఉదయం పంచామృతాభిషేకం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన చేసి హారతులిచ్చారు. కాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా 19వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు హాయగ్రీవ జయంతి సందర్భంగా చిన్నారులచే హాయగ్రీవ పూజ జరుగుతుందని, ఉచితంగా అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
రాజమండ్రి నాళం భీమరాజు వీధిలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల రాట ముహూర్తం జరిగింది. స్థానిక నాళం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ వినాయకుడి చవితి నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన రాట ముహూర్తం వేడుక జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, ఎంఎన్ రావు తదితర పెద్దలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శెట్టి జగదీష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆలయానికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బ్రింగుమళ్ల నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మోతమరి లలిత, కొప్పర్తి మురళి, పింకేష్ సోహాన్, పెద్దమర్ల బద్రి, నెమ్మలపూడి గోవింద్, ఈవో, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చింది, మనకి కూటమి ప్రభుత్వం వచ్చాక మన ఎమ్మెల్యే వాదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి మళ్ళీ రంగులేసి మళ్ళీ చాలా బాగా చేయడానికి ఈ కమిటీ సిద్ధమైంది. అందరూ సత్యనారాయణమూర్తి కళ్యాణం చేస్తాక నిర్ణయించుకున్నాం ఈ సంవత్సరం. అలాగే డైలీ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని వాసు గారు చెప్పారు. అందుచేత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు 9 రోజులు కూడా బాగా చేయాలని నిర్ణయించుకున్నాము. స్వామివారి ముందు ధ్వజస్తంభం ఉన్న ఏకైక వినాయక ఆలయం మన జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన, ఐనివిల్లి తర్వాత అంత ప్రసిద్ధిగాంచిన మన నాళం భీమరాజు వీధి సిద్ధి వినాయక ఆలయం. రాజమండ్రి ఇన్నిస్పేట రోటరీ కైలాస భూమి వద్ద వేంచేసి ఉన్న శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ఇన్నిస్పేట రోటరీ కైలాస భూమి శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర ఆలయంలో ప్రతి పౌర్ణమి ముందు నందీశ్వరునికి ప్రదోషకాల పూజా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు, అభిషేకాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆలయానికి వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు పట్టపగల వెంకట్రావు సందీప్ రెడ్డికి ఆలయ మర్యాదలు చేసి ఆలయంలో ఉపాలయాలను సందర్శించి ఆలయ మర్యాదలు చేశారు. ఈ కార్యక్రమంలో గన్ని భాస్కర్రావు, బాడిస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ టైం నేను రాజమండ్రి మహాకాళేశ్వర గుడికి వచ్చాను. ఇక్కడ స్పెషాలిటీ గురించి డిస్క్రైబ్ చేశారు సార్. ఇట్స్ అ వెరీ నైస్ ఆస్పిషియస్ ఫీలింగ్ కమింగ్ టు దిస్ టెంపుల్ అండ్ థ్యాంక్ యూ సార్. మన సందీప్ రెడ్డి యానిమల్ డైరెక్టర్ అండ్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ గారు ఈరోజు ఫస్ట్ టైం రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి చూడగానే ఈ గోదావరి అంతరాలు, మహాకాళేశ్వరం, ఏసీ మెడికల్ కాలేజీ అండ్ అమ్మ ఇడ్లీ స్టార్ట్ చేస్తాం అండ్ అన్నీ కూడా ఆయనకి అన్ని వినూత్నమైన అనుభవాలు అండ్ డెఫినెట్గా నెక్స్ట్ మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాజమండ్రిలో కోలమూరులో శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ప్రతినిధులు మొక్కలు నాటారు. స్థానిక కోలమూరులో శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 750 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా తరంగిణి అధ్యక్షులు విజయస్వామి, కార్యదర్శి శివస్వామి, నాయుడు గారి వంటిలో అధినేత రాకేష్, రమాదేవి దంపతులు, జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ బృందం, సేవా తరంగిణి సభ్యులు కురుమళ్ల నాగవెంకట ధనలక్ష్మి, బోటి నాగమణి తదితరులు పాల్గొన్నారు. అద్దెకు దిగిన ఓ వ్యక్తి ఇంటికి తాళం వేసుకుని కొన్ని నెలలుగా కనిపించకుండా అదృశ్యమయ్యాడని రాజమండ్రిలో ఓ వృద్ధుడు విజ్ఞప్తి చేస్తున్నాడు. గోదావరి పరివాహక ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. అపరిచితుల వలస కూడా క్రమేపీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఘరానా వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పలువురు మోసపోవడం, ఆర్థికంగా నష్టపోవడం, న్యాయం కోసం నెలల తరబడి వేచి చూసినా ఫలితం దక్కడం లేదు. రాజమండ్రిలో ILTD జంక్షన్ దొమ్మేటి వారి వీధిలో వృద్ధునికి ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిని సంవత్సరం కిందట ఓ అపరిచితునికి అద్దెకు ఇచ్చాడు. 5 నెలలు అద్దె ఇచ్చాడు. తర్వాత నుంచి అద్దె ఇవ్వడం లేదు. అతను ఇంటికి తాళం వేసి అదృశ్యమయ్యాడు. 7 నెలలు కావస్తున్నది. అయినా సరే అతను కనిపించడం లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. న్యాయం చేయాలని వృద్ధుడు అర్థిస్తున్నాడు. షుగరు, BP ఉన్నాయని, అద్దె డబ్బులతో మందులు కొనుక్కునేవాడనని చెబుతున్నారు. మీరే వినండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం.
రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ పరిధిలోని శ్రీదేవి నగర్ బీసీ కాలనీలో పంచాయతీ త్రాగునీరు కుళాయిలు శ్రీ విజయదుర్గ టెంపుల్ వద్ద శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదన గోపాలస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. వాటర్ స్టోరేజీ ట్యాంకును మదన గోపాలస్వామి బహూకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొంబుల దత్తు, రాష్ట్ర నాయకురాలు రేలంగి శ్రీదేవి, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ యానాపు యేసు, కందికొండ రమేష్, పిచ్చుక రాంబాబు, గ్రామ పెద్దలు పి భద్రం, బి అప్పారావు, యు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొంబుల దత్తు మాట్లాడారు. రావిపాటి మదన గోపాలస్వామి గ్రామీణాభివృద్ధికి సహకరించడం అభినందనీయమని అన్నారు. ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సు మెండుగా మీ నాయ బ్రాహ్మణ కోళ్ళకు ఉండాలని చెప్పి ఆశిస్తూ మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఫైల్స్ తగలబెట్టిన వారిపై శాఖాపరమైన చర్యలు. మంత్రి కందుల దుర్గేష్ పోలవరం భూసేకరణ కార్యాలయం సందర్శన. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలతో తరిస్తున్న భక్తజనం. అద్దెకు దిగిన వ్యక్తి 7 నెలలుగా కనిపించడం లేదని ఆవేదన. న్యాయం కోసం ఎదురు చూపులు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.